మరి ఇంకేం అయన్ చేస్తాం ఇది ఇంకే. టీజర్ వరకే కాబట్టి మరి స్టోరీ ప్లాట్ ఎలా ఉంటదో అది తెలీదు. అయన్ ముఖర్జీ ఎలా హ్యాండిల్ చేశాడు అని పక్కన పెట్టేస్తే, ఇన్ కేస్ ఇందులో తారక్ అన్న విలన్ అన్నాడంటే తెలుగు స్టేట్స్ తుల్లిపోద్ది ఇంకా. తెలుగు స్టేట్ వదిలే నేనే తెరం తరగట్టేస్తాను బెంగళూరులో. అదే ఇంకొకటి నేను యాక్చువల్లీ ఏమనుకున్నాను తెలుసా, ఇది అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు ఒఫీషియల్ కన్ఫర్మ్ అన్నప్పుడు ఓకే స్పై యూనివర్స్ ఎందుకు రాబోతుంది, మన వాళ్ళకి థానోస్ రేంజ్ విలన్ తీసుకొని రావాలి కాబట్టి ఒక స్టార్ ని తీసుకొస్తున్నారు, తారక్ అన్నని తీసుకొస్తున్నారు. టైగర్ 3 లో మళ్ళీ అదే రేంజ్ ఆఫ్ ఎలివేషన్ ఉంటుంది మీకు ఎండ్ క్రెడిట్స్ లోని. ఒక సిచ్యువేషన్ లోకి వెళ్ళాలి అక్కడ ఇది ఇది అని చెప్పేసి మనకి మొత్తం చెప్తారు కదా. చెప్తే నేను ఇదే ఎక్స్పెక్ట్ చేశా, థానోస్ రేంజ్ విలన్ స్పై యూనివర్స్ ఎందుకు రాబోతుంది, వీళ్ళందరూ కలుస్తారు, ఇలాంటివి అవుతారు, ఇక్కడేమో మనోడికి సరైన హైతో తారక్ అని ఇంట్రడక్షన్ ఉంటది అనమాట. అలా అనుకున్నాను. వీళ్ళు ఎప్పుడైతే ఏజెంట్ అన్నారా ఓకే సర్లే. నా దగ్గర నేను ఇంకొక దాని మీద హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను అబ్బా. ఏది